సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలర్స్లో భారీ చోరీ జరిగింది. 18 కిలోల బంగారు ఆభరణాలతో పాటు 22 లక్షల రూపాయల నగదును చోరీ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ను అడిగి తెలుసుకుందాం. ఈశ్వర్, ఈ భారీ చోరీకి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ చందు, సూర్యాపేట జిల్లా కేంద్రంలో బంగారు షాప్ దుకాణంలో అయితే చోరీ అయితే కలకలం సృష్టించింది. సూర్యాపేట ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి సాయి సంతోషి మొత్తం కూడా సుమారు 18 కిలోల బంగారాన్ని అపహరించినట్లయితే ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. అదేవిధంగా క్యాష్ కౌంటర్ లో ఉన్నటువంటి 20 లక్షలు సుమారు 20 లక్షలు నగదును కూడా అపహరించినట్లయితే పోలీసులు గుర్తించారు. ఈ షాపు యజమాని ఎవరైతే ఉన్నారో కిషోర్ అనే వ్యక్తి ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆ షాప్ ముందు వైపు, అదేవిధంగా వెనక వైపు ఈ రంధ్రం వేసిన ప్రాంతాన్ని, అదేవిధంగా ఆ షట్టర్ ఏదైతే గ్యాస్ కర్రతో కట్ చేసినటువంటి ఆ భాగాన్ని, అన్ని భాగాలను కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈ షాప్ లో దొంగతనాన్ని పరిశీలించినప్పుడు ఈ షాప్ కి గతంలో ఎవరైనా వచ్చిన వాళ్ళే ఈ దొంగతనానికి పాల్పడినట్లు కూడా పోలీసులు అయితే వివిధ కోణాల్లో కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ విధంగా కూడా దర్యాప్తు అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా షాప్ ఓనర్ ఎవరైతే కిషోర్ ఉన్నారో ఈ షాప్ ని మరొక ప్రాంతంలోకి మారుద్దామనే ఉద్దేశంతో ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి మెజర్మెంట్స్ అయితే ఏవి పాటించినట్లు కూడా పోలీసులు ఒక నిర్ధారణ కూడా వచ్చారు. ఎందుకంటే షాపు మరికొద్ది రోజుల్లోనే ఇంకో ప్రాంతంలో తరలిస్తూ మారుస్తున్నాము, సో ఈ లోపలనే పెద్ద లాకరీ అవసరం లేలే అన్న ఉద్దేశంతో ఇక్కడ యజమానులు ఉన్నారు. దీన్నే ఇక్కడ దొంగలు కూడా దీన్నే క్యాచ్ చేసుకున్నారు. ఇక్కడ అంతగా సెక్యూరిటీ లేదు, మనం ఈజీగా దొంగతనం చేయొచ్చు అనే క్రమంలో అయితే అర్ధరాత్రి సమయంలో ఈ దొంగలు షాప్ లోకి వెనక వైపు నుంచి ప్రవేశించి మొత్తం కూడా 18 కిలోల బంగారం అయితే అపహరించిన పరిస్థితిగా ఉంది. ఇది చంద్రు ఇక్కడ తాజా సమాచారం. ధన్యవాదాలు ఈశ్వర్. ఏర్పాటు చేసుకోవాలని చెప్తున్నారు. అయినా కూడా